వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. యెస్. మళ్ళీ, మళ్ళీ సోమవారం అనే పేరు వదిలేసి పోలవారం అని వింటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే మళ్ళీ పోలవరం వెనకాల పడ్డారు చూసారా? మీ చిత్తశుద్ధిని శంకించక్కర్లేదు ఎవరు కూడా. మీ కమిట్మెంట్‌ని ఎవ్వరు కూడా శంకించక్కర్లేదు. అసలు డౌట్ పెట్టుకోక్కర్లేదు. వి నో పోలవరం పరుగులు పెడుతుంది అని. ఖచ్చితంగా. రివ్యూకి సంబంధించినటువంటి వివరాలు మాత్రం ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేయండి. ఈసారి ఎవడన్నా గనక అది గ్రాఫిక్స్ అక్కడికెళ్ళి ఉత్తుత్తిని చేశాడా అని ఎవరన్నా అంటే ఈసారి చెప్పుతో కొట్టేస్తాం. అసలు ఆ డౌట్ అక్కర్లేదు. మీరు ఒకవేళ మమ్మల్ని కట్టడి చేయాలనుకున్నా కట్టడి అవ్వవు. ఎందుకంటే అబద్ధ ప్రచారం చేసే వాళ్ళకి ఇన్నాళ్ళు గాంధీ గారి పద్ధతిలో మీ గాంధీగిరి అయిపోయింది. ఈసారి బోస్ బాబు పద్ధతే కావాలి. సుభాష్ చంద్రబోస్ పద్ధతే కావాలి. అది లేకపోతే కష్టం. వీళ్ళని క్రమశిక్షణలో ఉంచలేం. సో, పోలవరం ఇప్పటివరకు ఏమైంది? ఎంత ఖర్చు పెట్టారు? ఎంత పనులయ్యాయి? ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అనే ఎక్స్ అకౌంట్ అంటే ట్విట్టర్ అకౌంట్‌లో మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి ఈ చచ్చు, పుచ్చు సమాచారాలు వీటన్నిటికి కూడా ఇప్పుడు అధికారులు మారారు. మారి వాళ్ళు కూడా చాలా స్పష్టమైనటువంటి వివరాలు ఇవన్నీ కూడా పెడుతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో, పోలవరంకి సంబంధించి ఇవాళ అక్కడ రివ్యూ మీటింగ్‌కి చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. డియర్ పోలవరం ఊపిరి పీల్చుకో. త్వరలో పూర్తవ్వడానికి అశేష జలధిని ఆంధ్రావనికి అందించడానికి, సస్యశ్యామలం చేయడానికి, భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని నిలపడానికి, పక్క రాష్ట్రాలకు కూడా సాయపడడానికి, సగర్వంగా ప్రతి తెలుగువాడి గర్వకారణంగా తలెత్తుకుని చూసే విధంగా పోలవరం అనే నేను జాతికి అంకితం చేయబడుతున్నాను అని చెప్పుకోవడానికి త్వరలోనే సిద్ధంగా ఉండు. ఇది కేవలం ఒక పేరుకి చెప్పుకోవడం మాత్రమే కాదు. దశాబ్దాల కల. నిజంగా చంద్రబాబు నాయుడు గారిలాగా ఆయనలాగా పుట్టడం ఎలాగన్నా పుడతాం మనకు తెలీదు. కానీ ఆయనలో ఉండాలి చచ్చిపోయే వరకు. ఎగ్జాజరేషన్ కాదు, నిజం చెప్తున్నా ఈ మాట. అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారు భజన చేస్తున్నాను అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్. భజనలు చేసేవాళ్ళు, చేయించుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. మనకు అవన్నీ అవసరం లేదు. సో, పోలవరానికి సంబంధించి మాత్రం యెస్, డెఫినెట్‌గా చంద్రబాబు నాయుడు గారు దాని వెనక ఉన్నారు, ఉంటారు, నిలబెడతారు. ఎప్పటికైనా సరే పూర్తి స్థాయిలో. సో, ఇవాళ రివ్యూకి సంబంధించినటువంటి మీటింగ్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్‌గా వచ్చేసాయి. 72% పూర్తయినటువంటి దానికి అట్ ద సేమ్ టైమ్ ఈ 5 ఏళ్లలో 5,000 కోట్ల దాకా ఖర్చు పెట్టారట. 5,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి చేసినటువంటి పని కేవలం 4%. అంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టి, 11,000 కోట్లు ఖర్చు పెట్టి 72% పూర్తి చేస్తే, అందులో సగం దాదాపుగా 5,000 ఖర్చు పెట్టి చేసింది 4% పనులు. అంటే పోలవరంలో అవినీతి జరిగిందా లేదా అనే దానికి ఈ ఫిగర్స్ సరిపోతాయి. సో, ఎంత డయాఫ్రామ్ వాల్ ఎంత దెబ్బతింది? దాన్ని ఏం చేయాలి? ఎక్కడ దాకా ఉంది? ఎటువంటి టెక్నాలజీ వాడి ఇప్పుడు దాన్ని మనం ఇది చేయొచ్చు? లేదు పూర్తి స్థాయిలో కన్‌స్ట్రక్షన్ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ అనేది వేరే ప్లేస్‌లోకి మార్చాల్సొస్తుందా? ఒకవేళ మార్చాల్సొస్తే దీని పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు దీని మీద పెట్టినటువంటి ఖర్చుకి మనం ఏం చేయాలి? అంచనాలు పెంచుకుంటూ పోతారా? అంచనాలు పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? మళ్ళీ ఆర్థికంగా ఇబ్బందులు తప్ప ఏముండదు. కేంద్రం కొర్రీలు పెడుతుందో లేదో? అన్నీ అనుమానాలుగానే ఉన్నాయి. సో, టెక్నీషియన్స్ అందరూ కూడా దీని మీద అవసరమైతే విదేశీయుల సహకారం కూడా తీసుకోండి. తీసుకొని దీనికి సంబంధించినటువంటి ప్రతి మైన్యూట్ అప్డేట్ వచ్చే వారానికల్లా కావాలి. ఏం చేద్దాం? ఎలా ముందుకెళ్దాం? ఎందుకంటే వచ్చేది వరదల సీజన్. పనులు ఎలాగో జరగవు. విద్యుత్ కేంద్రానికి సంబంధించినటువంటి పనులు అరకొర జరిగినా కూడా మళ్ళీ వరదలు తగ్గి పూర్తి స్థాయిలో నీటి మట్టం కాస్త తగ్గిన తర్వాత గానీ మనం చేయడానికి లేదు కాబట్టి, ఎంత త్వరగా అయితే దీని మీద రిపోర్ట్ ఇవ్వగలుగుతారో అంత త్వరగా రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అధికారులకి ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు. ఇక నుంచి ప్రతి సోమవారం కూడా పోలవరానికే కేటాయిస్తున్నాను. అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు మీ నివేదికలతోటి ఇప్పటివరకు జరిగినటువంటి ప్రోగ్రెస్, అలాగే ఇప్పటివరకు జరిగినటువంటి విధ్వంసం తాలూకు సాక్ష్యాధారాలన్నింటినీ కూడా టేబుల్ మీద పెట్టి తీరాల్సిందే. అవసరమైతే నేను ఆన్‌లైన్‌లో ఉన్నా సరే, అంటే వర్చువల్‌గా పరిశీలించడం గానీ, లేదు ఆన్ ట్రిప్, ఆన్ స్పాట్ ఎళ్లి పరిశీలించడం గానీ, రెండిట్లో ఏదో ఒకటి ప్రతి సోమవారం జరిగి తీరుతుంది. నో రెస్ట్రిక్షన్స్. ఒకవేళ ఎవరన్నా పర్యాటకులు వెళ్లి
ప్రజలు వెళ్ళి చూడాలి, ఇప్పటివరకు ఎంత డ్యామ్ జరిగింది ఏంటి అనేది చూడాలి అనుకుంటే ఇక్కడ వ్యూ పాయింట్ కూడా క్లియర్ చేయండి. ఎవరికి పర్మిషన్ లేదు, ఎవరు రావడానికి కుదరదు అని చెప్పి బ్యారికేడ్లు పెట్టడాలు, పరదాలు కట్టడాలు ఇలాంటివి చేస్తే మాత్రం ఇమ్మీడియట్‌గా సస్పెన్షన్‌కి గురవ్వడానికి సిద్ధంగా ఉండండి అనేది ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్. ఇంకేం చెప్పాలి? ఒక్కసారి పనిమంతుడి చేతిలో పని పడితే ఆయన హనుమంతుడైపోతాడు. అంతకు మించిన మాట ఇంకోటి అవసరం లేదు. ఉంటారు కొంతమంది కుంభకర్ణులు, కర్మకాలి వస్తారు మన నెత్తి మీదకి. తినడం, పడుకోవడం తప్పితే ఏమీ ఉండదు. చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తారు ప్రవచనాల్లో, మా కోనసీమకు వస్తే మీకు అక్కడ కనిపించేది ఏమిటి అంటే, మా ధవళేశ్వరాన్ని కట్టించినటువంటి కాటన్ దొర మీకన్నిటికీ అండగా నేనున్నాను అని అభయముద్రతో నించున్నటువంటి అభయాంజనేయ స్వామి విగ్రహాలని. అలాగా పోలవరానికి ఆ అభయహస్తం చంద్రబాబు నాయుడు గారి రూపంలో దొరికింది. ఇక టెక్నికల్ అంశాలు, లీగల్ అంశాలు ఇవన్నీ కూడా త్వరలోనే దానికి సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కమిటీ వారు ఇచ్చేటువంటి నివేదికలు ఇవన్నీ పక్కన పెడితే, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలతోటి పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు రాయలసీమకు కూడా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి నదుల అనుసంధాన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతోటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది తెలుస్తుంది. చూద్దాం. ఫస్ట్ సోమవారమే మొత్తానికి పోలవరం తోటి మొదలుపెట్టారు కదా, ఇక పరుగులు తీద్దాం. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గనక మళ్ళీ ఈ తప్పుడు ప్రచారాలే చేసుకుంటూ వెళ్ళేటట్లయితే బీ రెడీ. ఈసారి ప్రజలు ఉపేక్షించరు. శాంతి భద్రతల సమస్యలు అయితే రావు. తగిన సన్మానం, సున్నం బొట్లు పెట్టి గాడిదల మీద ఊరేగించడం తప్పితే ఇంకోటి జరగదు. ఇట్స్ అ డెడ్లీ వార్నింగ్. ఎవరు ఏమనుకున్నా సరే. ఎందుకంటే ఇన్నాళ్ళు ఓపిక పట్టి కేసులు పెడతారన్న భయం కావచ్చు, దాడులు చేస్తారన్న ఇది కావచ్చు, ఏదో ఒకటి అనుకోండి, వద్దులే ఎందుకు మాట్లాడడం అని చెప్పి చాలామంది నోళ్ళు కట్టేసుకుని కూర్చున్నాం. చాలా సాత్వికంగా మాట్లాడుతున్నాం. ఈసారి నుంచి కుదరదు. సాత్వికంగా మాట్లాడుతూ పని చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ కేబినెట్ మినిస్ట్రీ ఇదంతా కూడా ఉంది. పోలీసులకు కూడా చెప్తున్నాం ఏంటంటే, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే 4 దెబ్బలు వేయండి, తప్పే లేదు, అస్సలు తప్పులేదు. కనిపించిన వాళ్ళని, ఇగో ఈ తప్పుడు ప్రచారం చేసావు ఏంటిది అని అడగండి, నిలదీయండి. ప్రభుత్వం కూడా కేసులు ఎలా పెట్టాలంటే, ఇంకోసారి వాళ్ళు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడానికి కూడా భయపడాలి. సోషల్ మీడియాలో కానీ ఇంకో చోట కానీ ఇలా తప్పుడు ప్రచారం చేసేటట్టయితే వాళ్ళు భయపడే విధంగా టెక్నాలజీని ఎమర్జ్ చేసుకోండి, ఒక యంత్రాంగాన్ని సమకూర్చుకోండి. ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఏదో చెప్పడం మాత్రమే కాదు, అలాగే అధికార ప్రతినిధులు కూడా స్వరం పెంచండి, తప్పే లేదు. ఇలాంటి సన్నాసులు, ఆంధ్ర రాష్ట్రాన్ని సంకనాకం చేసినటువంటి సన్నాసుల్ని ఏమన్నా తక్కువే, ఏం చేసినా తక్కువే. సో చెప్పు దెబ్బలో గాడిద మీద ఊదేగడాలు ఇలాంటి సన్మానాలే తప్ప మీ ప్రాణాలకు వచ్చిన అపాయం ఏదీ లేదు. ఈ 2 సన్మానాలు మీ అబద్ధ ప్రచారాలకి ముందు కొనసాగుతూనే ఉంటాయి. సో నేను చెప్పినటువంటిది సబబా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.